హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విధి లా ఫర్ ఆల్. సో మనలో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, మన వైఫ్ మన మీద ఒకవేళ మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు మనం ఎంత మెయింటెనెన్స్ పే చేయాలి? ఒకవేళ తను జాబ్ హోల్డర్ అయి నేను జాబ్ హోల్డర్ అయితే అప్పుడు కూడా మెయింటెనెన్స్ పే చేయాల్సి వస్తుందా లేదా అనే డౌట్ మనలో అందరికీ ఉంటుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, ఆల్రెడీ దీనిలో ఫస్ట్ పార్ట్ గురించి ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో ప్రకారంగా షార్ట్గా చెప్పాలంటే, మీ యొక్క శాలరీని బేస్ చేసుకొని ఇన్ కేస్ మీ వైఫ్ జాబ్ చేయకపోతే మీ యొక్క శాలరీలో మీకు ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి కోర్టు గ్రాంట్ చేయడం జరుగుతుంది మెయింటెనెన్స్. అదే ఒకవేళ మీ వైఫ్ మరియు మీరు ఇద్దరూ జాబ్ చేస్తున్నట్టయితే కోర్టు మీ వైఫ్ యొక్క ఇన్కమ్ అండ్ తన యొక్క లోన్స్ వాటిని కన్సిడర్ చేసుకొని, అలానే మీ యొక్క ఇన్కమ్ మీకున్న లోన్స్ బాధ్యతలు వాటిని మనము అసెట్స్ అండ్ లయబిలిటీస్ అని అంటాం. సో కోర్టు మీ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ మీ వైఫ్ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ని కన్సిడర్ చేసి దాన్ని బేస్ చేసుకొని మెయింటెనెన్స్ గ్రాంట్ చేయాలా వద్దా, ఒకవేళ ఎంత గ్రాంట్ చేయాలి అని కోర్టు డిసైడ్ చేయడం జరుగుతుంది. అంతేకాని మా వైఫ్కి నాకన్నా ఎక్కువ శాలరీ ఉంది ఊహలో మీరు ఉండొద్దు. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ యూ అండ్ యువర్ వైఫ్.